నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే అవార్డును బట్టి వ్యక్తికి గౌరవం వస్తుందా, వ్యక్తిని బట్టి అవార్డుకు గౌరవం వస్తుందా అన్నది. నిన్న సినిమా వాళ్ళకి సంబంధించి చూస్తే నాకు అదే అనిపించింది. ఫిలింఫేర్ అవార్డు, నాకు తెలిసి ఫిలింఫేర్ అవార్డులు అంటే చాలా గొప్ప అవార్డులే. ఇప్పుడు ఏదైనా ఒక ఏ ట్రస్ట్ తరపున అవార్డులోనైనా ఏ చిరంజీవికో, ఏ పవన్ కళ్యాణ్కో, లేకపోతే కనుక ఏ మహేష్ బాబుకో ఇట్లాంటి వాళ్ళకి వస్తే ఏం చేస్తారు, ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లో లేకపోతే పెద్ద హెడ్డింగ్లో పెట్టి ఫ్రంట్ పేజీలో వేసి వాళ్ళని హైలైట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళకి కాబట్టి చేసామంటారు. వెరీ గుడ్. మరి తాజాగా ఫిలింఫేర్ అవార్డులు నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా దసరా సినిమాకి వచ్చింది. అలాగే బలగం సినిమాకి అవార్డు వచ్చింది, బేబీ సినిమాకి అవార్డు వచ్చింది. ఫిలింఫేర్ అవార్డులు అంటే సినిమా రంగంలో అవి అత్యున్నతమైనటువంటి అవార్డు. ఆ అవార్డులు అంటే టాప్ 3లో వేసుకోవచ్చు అవార్డు. అట్లాంటి అవార్డులని పేర్లు లోపల ఫిల్మ్ పేజీలో ఓ మొక్క రాసుకొచ్చారు, ఓ 2 ఫోటోలు వేసి. అంతే తప్పించి ఆ డైరెక్టర్లు ఎంత కష్టపడి చేశారు. వేణు లాంటి కమెడియన్ ఒక డైరెక్టర్గా ఎంత సక్సెస్ అయ్యాడు. వాళ్ళకి 2 అవార్డులు వచ్చినాయి, వీళ్ళకి 5 అవార్డులు వచ్చినాయి. నానికి కీర్తి సురేష్కి అవార్డులు వచ్చినాయి. నాని చిన్న హీరో కాబట్టి అనుకుంటా. వాస్తవంగా అభిమానుల్లో నానికి మంచి ఆదరణ ఉంది. అయితే ఓ రకంగా చిరంజీవి వాళ్ళతో కంపేర్ చేయలేం. అలాగని చెప్పి అదముడేం కాదే, ఎవరు హీరోలైనా సరే సక్సెస్సే కదా, హీరోనే కదా. బట్ అతనికి అవార్డు వస్తే చిత్ర పేజీలోకి సరిపోతుందా? ఇది మనం సరైనటువంటి అంటే అవార్డుని బట్టి పోనీ అవార్డు ఏమైనా చిన్నది కాబట్టి లోపల పేజీల్లో వేశారా, లేదా హీరో చిన్నవాడు కాబట్టి లోపల పేజీలో వేశారా? గౌరవం అనేది అవార్డును నాకు తెలిసి పెద్ద అవార్డు కాబట్టి హైలైట్ చేయాలి. అవార్డు అట్లాంటిది మన తెలుగువాడికి వచ్చింది, ఇట్లాగ నానికి వచ్చిందని బట్ లోపల పేజీలకి పరిమితం అవ్వడం అంటే మరి మనం ఎడిగిపోతున్నాం అర్థం కావట్లేదు.